బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 10లో మరొక వ్యక్తిని వాక్యం భక్తుడు అంది. చదువు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరలో ఉండెను అన్నాను. చూడు, అపోస్తల కార్యం 10:1 చదువు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అద్దుగో భక్తుడి లక్షణం. తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఈ భక్తుడు దేవుని కొరకు ప్రభావితం చేశాడు. నేను చెప్తున్నా తమ్ముడు, నువ్వు తెలియని దినాల్లో భక్తిహీనుడుగా ఎట్టబడితేట్ట బతికావేమో, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నావు, దేవుని మార్గంలో నడుస్తున్నావు కనుక భక్తి సాధన చేయాలి. ఎందుకంటే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు అన్నాడు భక్తుడు. కాబట్టి మనం భక్తుల లెక్కలో చేర్చబడ్డాం. ఏదో ఆలాటోలాగా సరదాగా వచ్చిపోయే భక్తిహీనుల వారం కాదు, మనం ఒక పైన తిరిగే వారం కాదు. అట్లాంటోడు ఎవరైనా ఇక్కడ ఉంటే వానికి ఈ మాటలు చెందవు, ఆ భక్తిహీనుడికి. కానీ నేను భక్తుడుగా ఉండగోరుతున్నాను, దేవుని ప్రేమించి సేవించి ప్రభు దృష్టిలో భక్తుడుగా ఉండగోరుతున్నాను అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయో లేవో చూసుకోలేకపోతే ఇక నుంచి అవి నీ లైఫ్లో మెన్షన్ కావాలి, నీ జీవితంలో అవి ఉండాలి. కొర్నేలి లైఫ్లో కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఎలీషాని ఆమె భక్తుడు అన్నది, కొర్నేలిని వాక్యం భక్తిపరుడొకడు అన్నది. ఆ భక్తిపరుడు లక్షణాలు ఏంటంటే తన ఫ్యామిలీని కట్టుకున్నాడండి. నోవహు లైఫ్ కూడా మీరు చూడవచ్చు. అంత్య దినాలలో మనం భక్తిపరులమై ఉండాలి, మనం మన కుటుంబాలని కట్టుకునే వారంగా ఉండాలి, ఫ్యామిలీ మొత్తాన్ని కూడా దేవునికి లింక్ చేయాలి. ఇది మనందరికీ కూడా అవసరమైనటువంటి సందేశం. కొర్నేలి లైఫ్ ఎలాంటిదంటే, కొర్నేలి విషయంలో 3 సంగతులు ప్రస్తావించాడు దేవుడు. మొట్టమొదటిది, తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, ఎల్లప్పుడూ బహుధర్మము చేసేవాడు. అంటే ప్రజలకు మేలు చేసే బుద్ధి కలిగినోడు. తన దగ్గర ఏదన్నా ఉంది అంటే దాచుకొని కప్పెట్టుకునేవాడు కాదు. ఇదిగో తీసుకోండి, ఇదిగో ఫలానా అక్కర, ఫలానా సమస్య, ఫలానా ఇబ్బంది, ఇదిగో ఇది తీసుకో వాడుకో. తనకు ఉన్నంతలో హెల్పింగ్ నేచర్ కలిగి ఉన్నాడట. అక్క వింటున్నావా? మెతుకుపోతే బతుకుపోయి దనుకోవద్దు. అప్పుడు నువ్వు భక్తిహీనుల లెక్కలోకి వస్తావు, భక్తుల లెక్కలోకి రావు. భక్తుడి లెక్క ఏంటంటే బహుధర్మము చేసే బుద్ధి కలిగి ఉంటాడు. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడట. భక్తిపరుల మరో లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితం, దేవునితో మాట్లాడుకోవటం. ఇప్పుడైతే మనకి వాక్య ధ్యానం కూడా భక్తిలో భాగమే. దేవుని స్వరము వినుట, దేవునితో మాట్లాడుట, ఈ 2 భక్తుల లక్షణాలు. ప్రార్థనా జీవితం నీకు లేదనుకో, భక్తిహీనుల జాబితాలో చేరావు. ప్రార్థనాపరుడు అయి ఉన్నావు అనుకో, భక్తుల లిస్టులో ఉన్నావు. నోవహుకు ఉంది అలవాటు, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేశాడు, ఫ్యామిలీ మొత్తాన్ని దేవునికి కనెక్ట్ చేశాడు, దేవుని భయాన్ని నేర్పాడు. అదే సమయంలో ఏకాంతంగా వెళ్ళి ప్రతిదినం దేవుడితో గడుపుకునే అలవాటు నోవహుకు ఉంది. దేవునితో మాట్లాడుకుంటాడు, దేవుని స్వరం కూడా వింటాడు నోవా. ఎలా చెప్పగలుగుతున్నా ఈ మాటలంటే, దేవుని స్వరం విన్నాడు కాబట్టే చితిసారకపు మ్రానుతో ఓడ చేయమని దేవుడు చెప్పినప్పుడు అది వినబడింది. ఏం రానుతో ఓడ చేయాలి, ఏ కొలతలతో చేయాలి, ఎన్ని స్టేర్లు చేయాలి, ఎక్కడ వాకిలు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, మొత్తం నీట్గా సిద్ధపరిచాడు. ఇంజనీర్ ఎవరో తెలుసా? నోవహుకి ఇంజనీర్ మన దేవుడే. విత్ మెటీరియల్తో సహా చెప్పాడు. ఏ మెటీరియల్ వాడితే వర్షానికి ఖరాబ్ కాకుండా ఉంటుంది, నీళ్ళలో తేలిద్ది. చూడు ఎలా తెలిసి ఇవన్నీ నోవహుకి? దేవుడి స్వరం విన్నాడు నోవహు. ఈరోజు మనం ఎలా వినగలం దేవుడి స్వరం? వాక్యం ద్వారా వినగలం. ఓకే, సో దేవునితో మాట్లాడుకునే అనుభవం, దేవుని స్వరం వినే అనుభవం 2 నోవహు కలిగి ఉన్నాడు భక్తిపరుడు. కొర్నేలి కూడా దైవస్వరం వినబడింది దూత ద్వారా. సో మొట్టమొదటి విషయం ఏంటంటే తన ఫ్యామిలీని కట్టుకునేవారుగా భక్తిపరులు ప్రసిద్ధిగాంచారు బైబిల్లో. ఈరోజు నీ కుటుంబాన్ని ప్రభావితం చేసావా నీ భక్తితో? లేకపోతే నీ దెబ్బకి నీ కుటుంబం నీ దెబ్బకే దూరం అయిపోయిందా దేవుడికి?
కొంతమంది చర్చిలో మహాభక్తురాళ్ళలాగా ఉంటారు, మహాభక్తుల్లాగా ఉంటారు. ఇంటికి పోయినాక ఒకడు రాక్షస అవతారం ఎత్తుతారు. వీళ్ళ దెబ్బకి వాళ్ళకి ఇంటి వాళ్ళకి దేవుడి మీద కూడా వ్యక్తి పుట్టిద్ది. మళ్ళీ అప్పుడప్పుడే రాక్షస అవతారం ఎత్తి గందరగోళం చేసి మళ్ళీ భక్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సైకోలాగా చేయాల్సినన్ని చేసి మళ్ళీ భక్తి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈ ద్విపాత్రాభినయం చూసి ఇంటోళ్ళు అంటారు, ముందు నువ్వు మారు, ఆ తర్వాత మాకు చెప్పు అంటారు. మారి సావరి గుంపు అంటే అందరు కలిసి ఏకమై ముందు నువ్వు మారి సావు అంటారు. దేవునికి స్తోత్రం. పోతారు, మొత్తాన్ని నరకానికి పోతారు, ఊడ్చుకొని పోతారంటే మేము పోతామో పోగా నువ్వు మాత్రం భక్తి చేసినా పోతావు, కన్ఫామ్ నరకానికి మాత్రం నువ్వు పోతావు అంట. మారి సావరంటే మారి సత్తారండి. నీ భక్తి ప్రభావితం చేయాలి వాళ్ళని. నీలో దేవుడు కనిపించాలి, దేవుడు నీకు తోడై ఉన్నట్టు వాళ్ళకి అర్థం కావాలి, దేవుని ప్రభావాన్ని నీ దగ్గర వాళ్ళు అనుభవించాలి. అమ్మో ఈమె భక్తిపరురాలు, ఈయన భక్తుడు. ఎందుకంటే ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఆ నాణ్యత ఉంది, ఆ పవిత్రత ఉంది, అది సమస్త ప్రవర్తనలో ఉంది. దిద్దుబాటు చేసుకుంటుంది. ఏదన్నా పొరపాటు ఉంటే వచ్చి ఏమాత్రం బెరుకు లేకుండా క్షమాపణ అడిగే మనసు ఉంది. ఇది అందరికీ రాదు. ఈ తగ్గింపు, ఈ లోబడే తత్వం, ఈ వినయం, ఈ సాత్వికం, ఈ మృదుత్వం అనేది భక్తులకే ఉంటుంది. సో తను నమ్మినవాడు నిజమైన దేవుడు కాబట్టే ఈ మనిషి ఇంతగా చేంజ్ అవ్వటం జరిగింది అని మనలోని మార్పును బట్టి, భక్తిని బట్టి అవతలి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఫ్యామిలీకి. నోవా కొడుకులంటే ఆయన పిల్లలు కాబట్టి కనెక్ట్ అయ్యారు నోవాకి. కానీ మీకు తెలుసా, నోవా ఫ్యామిలీలో నోవా కోడళ్ళు కూడా నోవా కనెక్ట్ అయ్యారు. మళ్ళా నోవా ఫ్యామిలీలో ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోడళ్ళు కదా. ముగ్గురు కోడళ్ళ ఫ్యామిలీలు మొత్తం మళ్ళీ భ్రష్టు పట్టిన ఫ్యామిలీలే, దరిద్ర ఫ్యామిలీలే. ఎందుకంటే జలప్రళయంలో వాళ్ళు కూడా నాశనం అయ్యారు. ఎవరు? నోవా కోడళ్ళ పుట్టింటోళ్ళు. వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు ఉండేవాళ్ళుగా. ఎంత దరిద్రులు అంటే వాళ్ళు నోవా ఓడగడతంటే, అరే మన అమ్మాయి వాళ్ళ మామగారు ఓడగడుతున్నాడు, ఊరు మొత్తం ఆయన పిచ్చోడు అంటే అంది, మనం ఎట్టా అందాంరా, మనమన్నా పోయి తెలుసుకుందాం అనుకున్నారా? నోవా కోడళ్ళ పుట్టింటోళ్ళు అనుకోలా. అందరితో పాటు వీళ్ళు కూడా నోవాహుని పిచ్చోడు అనుకున్నారు. నాకు తెలిసి వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా చెప్పుంటారు, అమ్మాయి మీ మామయ్యకి మతిపోయింది, మీ ఆయనకి కూడా పోయిందా? ఆస్తులు అంతస్తులు అన్నీ అమ్మి ఓడా అని ఓడ తగలబెడుతున్నాడు. కాదమ్మాయి, మీరు సంతోషించి సుఖపడే రోజుల్లో మీ సొమ్మంతా తీసుకెళ్ళి దేవుడు చెప్పాడు ఓడా అని అంతా ఓడగా తగలబెడుతున్నాడు. లోకమంతా అవుతున్నా ఎంజాయ్ చేస్తా హాయిగా సంతోషంగా లైఫ్లో ఆనందిస్తూ ఉంటే ఏంటి మీ మామయ్య చేసే పని? ఆ ముసలోడి కంటే మైండ్ పోయింది, మీ ఆయన కూడా పోయిందా? ఇట్లాంటి డైలాగ్ లేక చెప్పేది. ఏమండి, పుట్టింటోళ్ళు చెప్పే ఇట్లాంటియేగా. ఏంది అమాయకంగా చూస్తున్నారు? అట్ట కాదా? ఇప్పుడు ఎవరన్నా భక్తిపరులైనటువంటి మామగారు ఉన్నారనుకోండి, ఆయన ఏదైనా దేవుడి సంబంధమైన కార్యక్రమాలకు డబ్బు పెడుతున్నాడు అనుకో, పుట్టింటోళ్ళు ఖచ్చితంగా కోడళ్ళకి చెబుతారు. ఎవరు? వాళ్ళ పిల్లలకి చెప్తారు, మీ మామని నిలదీయండి. ఏంది ఆస్తి అంతా తీసుకెళ్ళి దేవుడు సేవ అని తగలబెడుతున్నాడు ఏంది? చివరికి అందరికి తలా ఒక ప్లేట్ ఇస్తాడా ఏంది? ఎల్లమ్మడి తిరిగి అడుక్కోండి అని నిలదీయండి అమ్మాయి. చెబుతున్నాను, మనుషుల్ని నమ్మినోడు మోసపోతాడేమో కానీ దేవుణ్ణి నమ్మి దేవుని కోసం బడ్డెన్ భరించిన వాడు, దేవుని కోసం ఖర్చు పెట్టినవాడు, దేవుని కోసం ప్రయాసపడ్డవాడు నాశనమైనట్టు చరిత్రలో లేదు. వాని దీవెన వానికి వాని బిడ్డ తరం వచ్చింది. హల్లెలూయా. రేపు గట్టిగా డోస్ ఎక్కువైందా? మీకేమన్నా ఎక్కువసేపు చెప్పినట్టు ఏమన్నా ఉందా? నా భయం నాదిలే, లోడ్ ఎక్కువైతే మళ్ళీ మొత్తం డిలీట్ అయిపోతుందండి. అదేం లేదుగా, రైట్. కానీ ఇప్పుడు తల్లిదండ్రి వాళ్ళ ముందటి చెడిపోయిన వాళ్ళు, నోవా వియంకుడోళ్ళు,
ఆ కోడళ్ళ తల్లిదండ్రులు ముందే చెడిపోయిన వాళ్ళని ఎందుకన్నానంటే జలప్రాళిని వాళ్ళు కూడా కొట్టుకుపోయారు. అందుకని మంచోళ్ళు అయితే ఎందుకు పోతారు? మంచోళ్ళు అయితే ఓడెక్కేవాళ్ళు, ఓడెక్కలా అంటే కోడళ్ళకి నెగిటివ్గా చెప్పుంటారు. అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్తుంటారు కదా, వెళ్ళినప్పుడు క్లాసులు వీకుంటారు. ఓడ అని డబ్బులన్నీ తీసుకెళ్ళి ఓడకు పెడుతున్నాడు మీ మామయ్య అని. అప్పుడు వాస్తవంగా కోడళ్ళు ఏం చేయాలా? సైలెంట్గా వచ్చి భర్తల్ని గిల్లాల. మా అమ్మ వాళ్ళు ఇలా అరుస్తున్నారండి, మీ నానంటే ఏదో చాదస్త పని చేస్తున్నాడు, మీరు కూడా ఏందండి ఆయనతో పాటు ఏకీభవించి అని చిన్నగా అగ్గిపుల్లలు ముట్టించాలి. అగ్గిపుల్లలు ముట్టించి వేరైపోవాలి కదా. కానీ నోవా కోడళ్ళు మాత్రం పుట్టింటోళ్ళ మాటల్లో లేరు, నోవా మాటల్లో ఉన్నారు. ఇప్పుడు కొట్టాలి చప్పట్లో. ఎవరి మాటలో ఉన్నారు? నోవా మాటల్లో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ ముగ్గురు కోడళ్ళు చూశారు వాళ్ళ పుట్టింటోళ్ళ బుద్ధిహీనత, భక్తిహీనత, వాళ్ళ చెడుతనం వాళ్ళు చూశారు. నోవాహులో ఉన్న నీతి, పవిత్రత, భక్తి, ఆత్మీయత, క్రమశిక్షణ చూశారు. నోవాహులో చూశారు. అందుకే మీ మావయ్యకి మీ ఆయన వాళ్ళకి క్లాసు వేయకండి అంటే వాళ్ళకి మీకు వచ్చారు క్లాసు. నోరు ముయ్యండి. ఆయన గురించి ఒక్క మాట అన్నా మామూలుగా పోరు మీరు. జలప్రళయం దాకా కూడా కాదు, ముందే తెచ్చేటట్టున్నారు మీరు. ఆయన దేవునితో మాట్లాడే మనిషి, దేవునితో సంబంధం కలిగిన మనిషి. మా ఇంట్లో ఆయన ఉంటే ఒక దైవజనుడు మా ఇంట్లో ఉన్నాడు, దేవుని మనిషి ఆయన. ఏనాడు కూడా మమ్మల్ని పల్లెత్తి ఒక మాట తృణీకరించి మాట్లాడినోడు కాదు. ఏనాడు మా ఎదుట అసభ్యంగా ప్రవర్తించినోడు కాదు. ఏనాడు మా యొద్ద విచ్చలవిడిగా మాట్లాడినోడు కాదు. పద్ధతి కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని నీతి కలిగిన వాడు, ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉండి మేము చెబుతున్నాం మా ఊర్లోనే లేడు అట్లాంటోడు. ఇతరులకు సాయం చేయమంటాడు, ఇతరులకు మేలు చేయమంటాడు, ఇతరులకు శ్రమ వస్తే తన శ్రమగా భావిస్తాడు. అందరూ బాగుండాలని కోరుకొని పిచ్చి పట్టినట్టు మొత్తుకుంటున్నాడు మా మావయ్య. మొత్తుకుంటున్నాడు, అయ్యలారా జలప్రళయం వచ్చిద్ది, నాశనం అవుతారు, జాగ్రత్త పడండి అని రోజు మొత్తుకుంటున్నాడు. కానీ ఎవరికి ఎక్కుతుంది? ఎవరికి పడుతుంది? మీకు కూడా పట్టింది దయ్యం. ఆయన తేడా అంటున్నారు. మాకు ఆస్తులన్నీ పోయినా పర్వాలా, మా మావయ్య ఎలా చెబితే అలా వింటాం మేము. మా భర్తలు కూడా కాదు, మా భర్తల్లో మేము సగం సగమే భక్తులను చూసాం, కానీ మా మామగారిలో పరిపూర్ణుడైన భక్తుడిని చూసాం. అమ్మా నిన్ను అనుకుంటారమ్మా అట్ట మీ ఇంటోళ్ళు? అయ్యా నిన్ను అనుకుంటారా? అనుకునేటట్టు నువ్వు ఉంటే సూపరు, లైన్లో ఉన్నట్టే. అట్ట కాకుండా ఇంకొక టైప్ అనుకున్నారు అనుకో, నువ్వు తేడా. చూసుకో, సరి చేసుకోమని చెబుతున్నాను నేను. మా అత్తగారు ఒక దేవదూత మా ఇంట్లో తిరిగినట్టే. ఆమె పక్షపాతం లేదు. కోడలుగా నన్ను కోడలుగా చూడదు, కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమించిద్ది. మా బాగు కోసం, మా క్షేమం కోసం నిరంతరం ప్రార్థించిద్ది. నీతి కలిగింది, తన ఆనందాలు వెతుక్కోదు, మా క్షేమాన్ని కోరుకుంటుంది, ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటుంది. పుట్టింటోళ్ళకి కోడళ్ళు చెప్పేటట్టు ఉండాలి. అత్తయ్యో నిన్ను గురించి పుట్టింటోళ్ళ కోడళ్ళు చెప్పేటట్టు ఉండాలా. ఏమని? మత్త పెద్ద సైతాందని కాదు. అమ్మా నిన్ను చూస్తున్నా, మా అత్తగారిని చూస్తున్నాను, నీ దగ్గర కూడా దొరకలేదు మా నాకంత ప్రేమ. మత్త అలాంటిది. మత్త నీతి కలిగింది, భక్తి కలిగింది, తప్పుడు మనిషి కాదు. నీ దగ్గరన్నా, నాకు కన్న తల్లివైనా సరే ముఖమే చెబుతున్నా, నీ దగ్గరన్నా కొన్ని లోపాలు కనపడ్డాయి, కానీ ఆమె దగ్గర ఇంత లోపం దొరకల. నాకు ఈ కొంపకు రావాలంటేనే చిరాకు పడుతుంది, నేను మా ఇంట్లోనే ఉంటా అన్నంత సాక్ష్యాన్ని నువ్వు తీసుకురాగలిగినాడు, నీ కుటుంబం నీ చేతిలో ఉంటుంది మా. అలాంటి సాక్ష్యాన్ని నువ్వు తేగలిగినాడు బ్రదర్, నీ ఫ్యామిలీ అంత్య దినములలో నీ చేతుల్లో ఉంటుంది, రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటుంది. అంతసేటు వద్దులే, మరి ఎక్కువ కష్టపడుతున్నారు ఈ మధ్య. తీసుకున్నారా హృదయంలోకి? కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. సత్ప్రవర్తన, సత్సాక్ష్యం,
క్యారెక్టర్ కాపాడుకోవాలి. భక్తిపరుడు కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. మళ్ళా ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. భక్తులలో మరొకటి దానగుణం, ఇతరులకు ఇచ్చే బుద్ధి. శతాధిపతి, ఆఫీసర్, గవర్నమెంట్ జాబు, ఆ వచ్చిన దానిలో ఫ్యామిలీకి సరిపడా వాడుకుంటాడు, మిగిలిందంతా ఎవరికి లేకపోతే వాళ్ళకి సాయం చేస్తుంటాడు. అయిపోయింది. దేవునికి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, దేవుని భయం కలిగి ఉంటాడు. నోరు జారి పక్కోళ్ళని ఒక మాట అనబోయినా, పర్సనల్గా అనబోయినా కూడా ఊరుకోడు. తప్పు, మనం అనకూడదు. వాళ్ళని పోయిన దేవుడు ఇంటల్లా ఎందుకు అనాలా? అనవసరంగా వాళ్ళని. పక్క వాళ్ళ అభివృద్ధిని చూసి ఇంటి వాళ్ళు ఇబ్బంది పడతాడు, తప్పు అనుకోకూడదు. అట్లా దేవుడు వింటాడు. దేవుడు ఏమనుకుంటాడు? పక్క వాళ్ళ అభివృద్ధి చూసి మనం అసూయ పడుతున్నట్టు ఉండదు. పక్క వాళ్ళు ఏడుస్తుంటే బాగా అయింది అన్నారనుకో, ఇంటోళ్ళు బాగా అయింది, మామూలు గురేగారా, తిక్క అనిగింది అని అన్నారనుకో, తప్పు. దేవుడు ఊరుకోడట్లా. నీ శత్రువు నీ ముందు పడితే, నీ పగవాడు నీ ముందు పడితే వానిని చూచి నవ్వవద్దు అని ఉండలా బైబిల్లో? కీడు చేసిన వాడే కావచ్చు, మనల్ని ద్వేషించేవాడే కావచ్చు, వాడు పడ్డప్పుడు, వాడు నష్టపోయినప్పుడు మనం నవ్వకూడదు, అయ్యో పాపం అనాలి. దాన్ని దేవుడు మెచ్చుతాడు. అంతేగాని వాడు పడ్డాడని ఇగిలిస్తావా? వాడు వినకపోవచ్చు, వాడు చూడకపోవచ్చు, ఆయన చూస్తాడుగా. తప్పో. ఎంత సెన్సిటివ్ విషయాలు ఇలాగా ప్రతి పార్ట్లో కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి ఘట్టంలో ఆయన చూస్తున్నాడు, ఆయన ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆయన ముఖ్యం మనకి. ఎవరు సంతోషం ముఖ్యం? ఆయన సంతోషపడే పనులు ఎప్పుడు చేయాలి, ఆయన ఇష్టపడనివి మనం చేయకూడదు. ఆయన్ని చూసుకుంటే ఇందాక చెప్పిన బెనిఫిట్స్, భక్తుల యొక్క ప్రయోజనాలన్నీ నీకు వర్తిస్తాయి. ఎన్ని రకాలు చెప్పాను? 10-11 రకాలు చెప్పాను. అవన్నీ నీవే. కానీ ముందు ఇది ఉందో లేదో చూసుకోవాలి నువ్వు. కొర్నేల్లో ఉన్న క్వాలిటీస్, నోవహులో ఉన్న క్వాలిటీస్, ఎలీషాలో ఉన్న క్వాలిటీస్, అబ్రాములో ఉన్న క్వాలిటీస్, భక్తిపరులు. కక్కుర్తిమాలోకాలు కాదు, రోషం కలిగిన వాళ్ళు, ప్రిన్సిపల్స్లో బ్రతికిన వాళ్ళు, కొన్ని ప్రిన్సిపల్స్లో బ్రతికిన వాళ్ళు. మనం అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తిహీనుడికి ఏ ప్రిన్సిపల్స్ ఉండవు. ఉంటాయా? వాడు ఎట్టబడితే అట్ట బతుకుతాడు. వాడు ఒక రోషం, ఒక నీతి, ఒక పద్ధతి, ఒక విధానం, క్రమం, ఒక మంచి చెడ్డ ఏమి ఉండవు. పందికి ఒక పద్ధతి పాడు లేకుండా తిరుగుతుంటుంది, అట్ట బతుకుతూ ఉంటాడు భక్తిహీనుడు. వాడికి ఒక పద్ధతి పాడు ఉండదు, వాడి ఇష్టం. కానీ దేవుని భక్తిపరులు, భక్తి సాధన చేయాలనుకున్న వాళ్ళు కొన్ని ప్రిన్సిపల్స్లో బ్రతకాలి. భక్తుల జీవితాలు చూసుకోండి. నేను అందుకే చెప్తున్న పెద్ద మ్యాటర్ ఇది. సింపుల్గా 2 ప్రశ్నలతో ముగించాను. ఒకటి, భక్తిపరులకు దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, అలాగే భక్తిపరుల లక్షణాలు. మచ్చుతునగలాగా కొన్ని. ఏబు గ్రంథం చూసుకోండి. ఒక భక్తిపరుడవై ఉంటే నువ్వు న్యాయ ప్రవర్తన కలిగి ఉంటావు. ఒక భక్తిపరుడవై ఉంటే నువ్వు చెడుతనాన్ని స్వాగతించవు, చెడుతనాన్ని అసహించుకుంటావు. ఒక భక్తిపరుడవై ఉంటే నువ్వు విషయాలను కప్పిపెట్టుకునేవాడివిగా ఉండవు, యథార్థవంతుడవై ఉంటావు. వేషధారిలాగా ఉండవు. యథార్థం. భక్తిపరుడు అంటే యథార్థవంతుడు, ఉన్నట్టు ఉంటాడు. ఇంటా బయట ఒకటే. యోబును గురించి రాశాడు. ఏబు భక్తిపరుడు అని చెప్పాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులు గలవాడని. అంటే ఏబు భక్తిపరుడు. ఏంటి ఏబు క్వాలిటీస్? నెంబర్ 1, న్యాయ ప్రవర్తన కలిగినోడు. నెంబర్ 2, యథార్థంగా ఉంటాడు. నెంబర్ 3, చెడుతనాన్ని అసహించుకొని విసర్జించినోడు. ఇవన్నీ ఎందుకు రాయించాడండి గ్రంథంలో? మన కోసమే. వాళ్ళ జీవితాలు చూడండర్రా, వాళ్ళ జీవితాలు చూసి జాగ్రత్త పడండర్రా. మీరు చూసి జాగ్రత్త పడండి, ఆ విధంగా నడుచుకోండి.
నా సన్నిధి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. లోకమంతా కొట్టకపోయినా మునిగిపోయినా నీవును నీ ఇంటి వారు నాశనం కాకుండా నేను కాపాడుతా. మరి జలప్రళయంలో మొత్తం పోయారు. నోవహు పోయాడా? దేవుని మాట నమ్మినోడు చెడిపోయాడా? జలప్రళయం వచ్చింది. అప్పుడు దాకా వెటకారాలు చేసిన వాళ్ళు, ఎగతాలు చేసిన వాళ్ళు నోళ్ళు ఎల్లబెట్టారు. ఏంద్రో పైనుంచి నీళ్ళు వస్తున్నాయో, ఆ నోవహు గాడు చెప్పినట్టుగానే జరుగుతుందిరా, ఆడు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఇంకా గాడేంది, అయింది నీ పని. ఇక చిన్నగా వచ్చేస్తున్నాయి నీళ్లు, గిలకల దాకా వచ్చి మోకాళ్ళ దాకా వచ్చి, అర్థమైపోయింది. అప్పుడు పోయి పడరు, అయ్యా నోవా, అబ్బాయి తలుపు తీరా, బాబాయినరా, చిన్నమ్మనరా, పిన్నినరా, పెద్దనాన్ననరా, చిన్నాన్ననరా, బావగారు నేను వియ్యంకుండండి, పెద్ద కోడలు తండ్రిని, తలుపు తీయండి. ఎంతమంది వచ్చి కొట్టుకొని వచ్చారాడా? మాట్లాడే పని లేదు. తీద్దామంటే తలుపు రాట్లా నోవాహుకి. దేవుడు చెప్పాడు, ఏమ్మా నోవా ఏం చేస్తున్నాడు, తలుపు తీద్దామని. ఎవరి కోసం నాన్న? అన్ని సంవత్సరాలు చెబితే ఒకడన్నా విన్నాడా నోవా? అయిపోయింది, ఓర్పు అయిపోయింది, ఇక తీర్పే. లాగవాకు, తలుపు లాగవాకు నోవా, రాదు. ఎందుకంటే ద్వారాన్ని మూసిన వాడును నేను మూసిన ద్వారాన్ని తీసేవాడెవడు, నేను తీసిన దాన్ని మూసేవాడెవడు? పోయి కూర్చోపో, అయిపోయింది. ఇంక నువ్వు మొత్తుకున్నా రాదు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, దేవుడు ఆ ద్వారమును మూసివేశాను. ఎంత మొత్తుకొని పిలిచారో ఒక్కడి జార్లు అందులోకి మొత్తం పోయారు. అంతే, మిడిమేళం నడమంత్రం. నాశనం మూడినప్పుడు మనం చెప్పిన ఎనడో పెడ ఎద్దుపోయినట్టు పోతుంటాడనమాట. పెడగా వాడు దెబ్బ తగిలిన దాకా మనకు అర్థంగా, మనకు తెలుసు, వాడికి అర్థం కాదు. దెబ్బ తిన్న తర్వాత వస్తాడు లైన్లోకి. ఇంకా లైన్లోకి వచ్చిన అవకాశాలు ఉండవు. ఇక అంత్య దినాల్లోకి వచ్చాం కనుక కుటుంబాలను జాగ్రత్త చేసుకొని భక్తి పరులై మసలుకోండి. మీకు కావాల్సినవన్నీ నా తండ్రి ముందే సిద్ధపరిచాడు. తగిన కాలమందు మీకు అవన్నీ అందుతాయి. ఆయన మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాడు, ప్రత్యేకంగా దృష్టిస్తున్నాడు. జాగ్రత్త.